నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। దీపకాంతులతో శోభాయమానంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి। తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు। మన భారతదేశంలో చేసుకునే ప్రతి పండుగకి ఒక పరమార్థం ఉంది। మనకు అదే జీవనశైలిని నేర్పుతుంది। చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనము దీపావళిని నిర్వహించుకుంటాము। ఈ వేడుకలలో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని పర్యావరణ హితంగా దీపావళిని అందరూ చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాము। రేపు 20వ తేదీ సోమవారం దీపావళి పండుగ సందర్భంగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేయడమైందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు। అత్తిలి శివారు గోగులమ్మపేటలో గల గోగులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు। గర్గ నృత్యాలు, బుట్టబొమ్మలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు। పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। శివరాత్రి సందర్భంగా అత్తిలి ఉమాసిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి। పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు। ఆలయ అర్చకులు ఐలూరి రాజశేఖర్ శర్మ తదితరులు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు। పనిభారంతో కూడిన రెస్ట్ ఆఫ్ డ్యూటీలు, కిలోమీటర్లు తగ్గించమని, ఇన్కమింగ్ టైం కూడా తగ్గించమని డ్రైవర్ జి రామారావు అక్రమంగా సస్పెన్షన్ కు నిరసనగా ఎన్ఎంఏయు ఆధ్వర్యంలో తణుకు డిపే వద్ద 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు। డ్రైవర్లు సిహెచ్జే కుమార్, ఎంఎస్ నారాయణ, వైవిఎస్ రావు, ఎంవిఎస్ ప్రసాద్, కండక్టర్ టి శ్రీను, మెకానిక్ పిఎస్ బాబు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొని డిపో కార్యదర్శి సుబ్బారావు అధ్యక్షుడికి తెలియజేశారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పేర్కొన్నారు। ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు గమని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్య అనేది కీలక దశ అని, ఈ సమయంలో విద్యార్థుల పట్ల అధ్యాపకులు శ్రద్ధ తీసుకోవడం ద్వారానే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు। గత ప్రభుత్వ విధానాల కారణంగా విద్యా వ్యవస్థ ఇబ్బందుల పాలైందని, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు। స్కూల్ విద్య నుంచి కళాశాల విద్య వరకు నాణ్యమైన విద్య అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం సైతం స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు చేస్తుందని అన్నారు। అనంతరం జిల్లాలోని వివిధ ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న అధ్యాపకులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో డిఈఓ గొల్లా ప్రభాకర్, అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు బూరుగుపల్లి వేణుగోపాల్ కృష్ణ, వ్యవస్థాపకులు లక్కినేని ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట ప్రసాద్, అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। సెప్టెంబర్ 5 గురుపూజోత్సవ దినోత్సవాన్ని
సందర్భంగా జూనియర్ కాలేజెస్ అనేది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య అనేది ఎవరికైనా సరే ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. అటువంటి విద్య అందించే విధంగా ప్రైవేటు జూనియర్ కాలేజీలన్నీ కూడా ఈరోజు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఈరోజు అనేక మందికి వారి వారి ప్రస్థానాల్లో భవిష్యత్తులో వారి మంచి భవిష్యత్తు కలిగే విధంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఎడ్యుకేషన్లో విద్యా వ్యవస్థలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక మందికి ఈరోజు విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. స్కూల్ స్థాయి నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఈరోజు పర్టికులర్గా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి మన రాష్ట్రాన్ని విద్యలో ముందుంచే విధంగా, అలాగే ముఖ్యంగా భవిష్యత్తులో విద్యార్థులు అదేవిధంగా వారు సాధించేటటువంటి ఏదైతే వారి కెరీర్ పార్ట్ ఉంటుందో దానిలో కూడా వెళ్ళే విధంగా ఈరోజు కాలేజ్ స్థాయి నుంచే అనేకమైనటువంటి నూతన కోర్సెస్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇండస్ట్రీతో రిలేటెడ్ అయినటువంటి స్కిల్స్ని అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అందిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో మండల లెవెల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడంతో పాటుగా అలాగే ప్రైవేటు విద్యా వ్యవస్థ ప్రభుత్వం ఒక పక్క మరొక పక్క ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఒక ఉన్నత విద్యా విలువలు కలిగినటువంటి విద్యను అందించడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు ప్రసాద్ గారు అదేవిధంగా ఇతర సంఘ పెద్దలందరూ కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న విద్యా వ్యవస్థకు సంబంధించి అసోసియేషన్స్ కూడా అనుసంధానం చేసుకుని దానిలో రిఫార్మ్స్ కానీ అటు ప్రైవేటు విద్యా వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఇంకా పటిష్టం చేసే విధంగా కూడా చేసేటటువంటి కృషిని మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పిండి వంటలు అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఆదివారం దీపావళి సందర్భంగా పిండి వంటల 2 రకాల బూరెలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని పిండి వంటల తయారీని మన పెద్దలు పెట్టారని అన్నారు. క్లబ్ సెక్రటరీ పెన్నెత్స రంగప్రసాద్ రాజు, దాత పూసపాటి వెంకటరామరాజు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు, సంచార జీవులకు, చెట్ల కింద పుట్ల కింద జీవించే వారికి ఈ వీటిని ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి, సత్య బ్రహ్మారెడ్డి, భూపతిరాజు హరినాథరాజు, పాలతీర్థ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు పిండి వంటల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా బాగా నిరాశ్రయంగా ఉన్న కుటుంబాలకు గుర్తించి ఈ కార్యక్రమం చేస్తున్నాము. పిండి వంటలు అనగానే మన పెద్దలు ఎందుకు పెట్టారంటే ఇది మన సంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఆ రోజుల్లో పెద్దలు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఈ బెల్లంతో ఈ పిండి వంటలు ఎక్కువగా తయారవుతాయి. ముఖ్యంగా బూరు కనుక చూసినట్లయితే బెల్లంతో తయారు చేస్తారు. ఈ బెల్లం తినడం వల్ల మనకి ఆరోగ్యపరంగా చాలా మంచిది, రక్తశుద్ధి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని పిండి వంటల్లో మనకి కార్బోహైడ్రేట్లు కూడా ఉండటం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొన్ని వర్గాలకే ఇవి పరిమితమై ఉన్నాయి. అన్ని వర్గాల వారు రుచి చూడాలనే ఆశయంతో మా లయన్స్ క్లబ్ సహసార సభ్యులు దాత పూసపాటి వెంకటరామరాజు గారు ఈ మంచి కార్యక్రమాన్ని మరి ముందుకు వచ్చారు. లయన్స్ క్లబ్ తరఫున ఆయన్ని నేను అభినందిస్తున్నాను. ఉండి లయన్స్ క్లబ్ వారి వర్ధబలంతో దాత పూసపాటి వెంకటరామరాజు గారు ఈ యొక్క పిండి వంట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి నిరుపేదలకి ఇంటింటికి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం లయన్స్ క్లబ్ తరఫున మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మనం దీపావళి కార్యక్రమంలో నిరుపేదలు ఇలాంటి పిండి వంటలు చేయడం కష్టం కాబట్టి మా యొక్క దాత ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి పట్టుకెళ్ళి మేము ఇస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు ఉండి లయన్స్ క్లబ్ వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా గత ముందు కూడా చేస్తామండి. నమస్తే అండి. లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు సంతోషిస్తూ, అలాగే పారిశుద్ధ కార్మికులు శుభ్రంగా ఉండటానికి గ్రామము అంటురోగాలు ప్రబలకుండా కష్టపడి రాత్రులు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ కార్యక్రమంలో భాగంగా మేము లయన్స్ క్లబ్ తరఫున ఇస్తున్నామండి. స్థానిక మసీద్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర తాడేపల్లిగూడెంలో ఘనంగా రాజులకు రారాజు నరకాసుర వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో దళిత బహుజన నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, ఒక రాజును చంపి పండుగ చేసుకుని దుర్మార్గం అనే సంస్కృతి మనువాదం తీసుకువచ్చిందని అన్నారు. నరకాసురుని చంపి మనశ్శాంతిగా పండుగ చేసుకునే విధంగా చరిత్రను వక్రీకరించి తీసుకొచ్చారని అన్నారు. చరిత్రను మార్చే విధంగా మనువాదం ఉంది, బహుజనులంతా ముందుకు రావాలని అన్నారు. అనంతరం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పూల్ అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు పోట్ల సురేష్, గుంపల సత్య, కృష్ణదాయం అర్జున్, మండం సతోష్ కుమార్, నేతలు రమేష్, రవికుమార్, మీసాల్ జయరాజు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ సూచనలు పాటించండి, సేఫ్ దీపావళికి సహకరించండి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే. అనధికార బాణాసంచ విక్రయాలు ఎవరు చేసినా ఉపేక్షించం. ఏలూరు ఇండోర్ స్టేడియంలో బాణాసంచ దుకాణాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు. ఏలూరు 3వ పట్టణ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్ఐలు రాంబాబు, అప్పారావు దీపావళి పండుగ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో తాత్కాలిక అనుమతులతో దీపావళి దుకాణాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, దీపావళి బాణాసంచ షాపుల నిర్వాహకులు అనుమతుల సందర్భంగా ఇచ్చినటువంటి నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ తూచా తప్పకుండా పాటించాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించరాదని, అదే విధంగా పోలీస్ శాఖ వైపు నుంచి కూడా రద్దీని నియంత్రించేందుకు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి దుకాణం వద్ద నీరు, మట్టి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వంటి నిబంధనలన్నీ పాటించాలని, ఇండోర్ స్టేడియంలో ఫైర్ ఇంజిన్ కూడా సిద్ధంగా ఉంచడం, అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో అత్యవసర వైద్య సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా బాణాసంచా కాల్చేటప్పుడు చిన్నపిల్లలు కూడా పెద్దల పర్యవేక్షణలో కాల్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ దీపావళిని సురక్షితమైన ఆనందకరమైన దీపావళిగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్టు ఏలూరు 3వ పట్టణ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్ఐలు రాంబాబు, అప్పారావులు సూచించారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు, సౌకర్యాలు హరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు నాయకులు సోమయ్య పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుండి 4 వరకు ఏలూరులో జరిగే ఇఫ్టు రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ నిమిత్తం ఆదివారం కోడేలు హమాలి కాలనీలో ప్రచారం మరియు విరాళాల సేకరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ లక్ష్యంతో జరుగుతున్న ఇఫ్టు రాజకీయ తరగతులు ప్రజలందరూ ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి క్లాసులను సహకరించండి, క్లాసులకు ఆర్థికంగా సహకరించండి, క్లాసులకు ఆర్థికంగా సహకరించండి, క్లాసులకు ఆర్థికంగా. అందరికీ సోదరులారా, ఏలూరు నగర ప్రజలారా, నవంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు, జనరల్ కౌన్సిల్ సమావేశాలు మన ఏలూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క శిక్షణా తరగతులు, జనరల్ కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి మా కార్మిక సోదరులు, మా కార్యకర్తలు మీ వద్దకు విరాళాల నిమిత్తం వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి మేము ఐఎఫ్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
కార్మిక వర్గం, శ్రామిక ప్రజానీకం, కష్టజీవులు, ఉద్యోగులు, కార్మికుల సమస్యల మీద ఐఎఫ్టియు నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ యొక్క ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్ని ఏలూరులో నిర్వహించుకుంటున్న సందర్భంలో మరి మీరందరూ కూడా ఈ క్లాసుల జయప్రదానికి, ఈ యొక్క శిక్షణా తరగతుల జయప్రదానికి, కౌన్సిల్ సమావేశాల జయప్రదానికి మీరందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వర్గం మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు ఈ యొక్క క్లాసులను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆర్థికంగా ఈ యొక్క క్లాసుల జయప్రదానికి మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి అందరినీ కూడా కోరుతాం. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలన పట్ల ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని, అదే విధంగా ప్రభుత్వం కూడా ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా తన్ను ఎంతగానో అభిమానించే దెందులూరు నియోజకవర్గ ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు. బాణసంచే కాల్చేటప్పుడు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సురక్షితమైన సేఫ్ దీపావళిని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.